హలో సార్, పొలిటికల్ లీడర్స్ జనాలకి చాలా ప్రామిసెస్ చేస్తారు. ఒకవేళ ఆ ప్రామిసెస్ ఫుల్ఫిల్ చేయకపోతే మేము యాజ్ సిటిజన్స్ వాళ్ళని అకౌంటబుల్ హోల్డ్ చేయడానికి ఏదైనా లీగల్ సిస్టమ్ ఉంటే ప్రశ్నించడం మొదలు పెడితే ప్రతి రాజకీయ నాయకుడి భవిష్యత్తు కష్టతరం అవుతుంది. కల్తీ పట్ల ఉన్న శ్రద్ధ డ్రగ్స్ మీద ఎందుకు లేదు? మీకెందుకు ఒక్కటే బిడ్డ, మాకెందుకు 10 మంది? మీ పిల్లలు ఎందుకు ఫారిన్ లో చదవాలి? మా పిల్లలు ఎందుకు గవర్నమెంట్ స్కూల్స్ లో చదవాలి? మీకు జబ్బు చేస్తే ఫారిన్ హాస్పిటల్ కి, మా పిల్లలకు జబ్బు చేస్తే గవర్నమెంట్ హాస్పిటల్. మేమిచ్చే అధికారంతో లగ్జరీ లైఫ్ మీకు, కటిక పేదరికం మా. కుల మతాల పేరును చట్టసభల్లో ప్రస్తావిస్తున్న అందరి కులాలకు ఒకే కులపు సీఎం ఎందుకు? సినిమాల మీద ఉన్న శ్రద్ధ ఎందుకని మనల్ని పరిపాలించే రాజకీయ నాయకుల మీద లేదు? పేదవాడి బతుకుని మార్చలే రాష్ట్ర అభివృద్ధికి దోహదపడని ప్రభుత్వానికి వందల వేల కోట్లతో విగ్రహాలను నిర్మించే హక్కు ఎవరిచ్చారు? ఒక రాజకీయ నాయకుడు అనుభవించే సుఖభోగాల ఖరీదు ఎంత? ఒక పేదవాడి సగటు జీవితం విలువ ఎంత? మీరు పెట్టే బహిరంగ సభలకు అయ్యే ఖర్చు ఎంత? మీరు తిరిగే హెలికాప్టర్లకు నెలవారీ ఖర్చు ఎంత? అధికారాన్ని ఇస్తున్న మనం ఇది చెయ్యండి అని చెప్పడం మానేసి అయ్యా మాకు సహాయం చెయ్యండి అని అడుక్కునే వారిలాగా ఎందుకు బెక్కింగ్ చేస్తారు? ప్రజలకు సేవ చేయాల్సిన బాధ్యత మీదైనప్పుడు ప్రజలకు ఇది చేసామంటూ అది చేసామంటూ డ్రోన్లతో కెమెరాలతో షూట్లు చేయించుకొని పబ్లిసిటీ చేయడం ఎందుకు? మీ జేబుల్లో ఉన్న వ్యక్తిగత డబ్బును తీసి ప్రజలకు మేలు చేస్తున్నారు. మీరు వస్తే ట్రాఫిక్ రూల్స్ ఎందుకు చేంజ్ చేయాలి? మీరు కూడా సాధారణ ప్రజల్లాగా ట్రాఫిక్ రూల్స్ ని పాటించేసి ఎందుకని వెళ్ళకూడదు? మీరు ప్రజల్లో నుండి వచ్చిన వారు కాదా? అంటే ప్రజల్ని పరిపాలించే అధికారులకు మేము గౌరవం ఇస్తున్నాం కాబట్టి మేమిచ్చే గౌరవమే ఈ రోజు మా గౌరవాన్ని, అస్తిత్వాన్ని కోల్పోయి మీ ముందు అడుక్కునే వారిలాగా, భిక్షాటన చేసే వారిలాగా మార్చి మనం కట్టే ట్యాక్స్లు ఏమవుతుంది? మనం ఇచ్చే వాటితోనే అభివృద్ధి చేయాల్సిన ప్రభుత్వం ఎందుకు సామాన్యుడిపై వివక్ష చూపుతోంది? ప్రజలకు ప్రభుత్వంతో అవసరమైనప్పుడు ప్రభుత్వ అధికారుల ద్వారా మాకు ఇది చేయండి అన్నట్టు వినతి పత్రం అందించే రోజుల నుండి ఈ రోజు సోషల్ మీడియాలో కెమెరాల ముందు అడుక్కునే వాళ్ళలాగా నిల్చుని అయ్యా బాబు మాకు సహాయం చేయండి అని అడుక్కునే దుర్భర పరిస్థితి. అంటే ఇప్పుడు ఏ సమస్య వచ్చినా కూడా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టే అవసరాలు విన్నవించాలా? విన్నవించిన తర్వాత అదే సోషల్ మీడియా పోస్టులు పెడితేనే మేలు చేసినట్టు అవుతుందా? కాస్తైనా సిగ్గుగా ఉందా? అది మీ బాధ్యత, మీరు చేయాల్సిన పని. ఈ పని మీరు చేయకపోతే సోషల్ మీడియాలో పబ్లిసిటీ చేయడం ఎందుకు? జనాభివృద్ధి కావాలంటూ మరి దేశంలో ఉన్న కొరతలు అభివృద్ధి మాటేవి? సంపద లేదు, ఉద్యోగాలు లేవు, పరిశ్రమలు లేవు, మెరుగైన విద్య, వైద్యం లేదు, విరివిగా మాదక ద్రవ్యాల వినియోగం, ఆడవాళ్లపై జరిగే అత్యాచార, వయసుతో సంబంధం లేకుండా చిన్న పిల్లలపై జరుగుతున్న మానభంగాలకు సమాధానం లేదు. ఇప్పుడు చిన్న పిల్లలకు వచ్చే డిసీజ్ ఒక్క ఇంజెక్షన్ 16 కోట్లు 26 కోట్లు. అసలు దీనికి కారణం ఏమిటని పరిశీలించాలి. ఇంకక్కడ ప్రజల సంక్షేమ, రాష్ట్ర అభివృద్ధి, మాకు విగ్రహాలు అభివృద్ధి కావాలి, అభివృద్ధిని చేసి చూపించి ప్రజలు కట్టే ట్యాక్సులు కావాలి, కానీ ప్రజలు ఎందుకు డెవలప్మెంట్ చేయట్లేదు అని ప్రశ్నించే హక్కు మాత్రం ప్రజలకు లేదు. దీనికి రాజకీయ నాయకులు ఖచ్చితంగా సమాధానం చెప్పాలి.